నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రథమాంశాలు. కాసేపట్లో సచివాలయంలో ఎస్ఎల్బీసీ సమావేశం. రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో భేటీ కానున్న సీఎం. శ్మశాన వాటిక లేక వాడపల్లి కాలనీ వాసుల అవస్థలు. వాగులో నుంచి పాడె మోసుకుంటూ అంతిమ సంస్కారాలు. నాలుగు ట్రాకులుగా విజయవాడ విశాఖ రైల్వే మార్గం. బోర్డు ఆమోదిస్తే రాజధాని ఉత్తరాంధ్ర మధ్య మరిన్ని రైళ్లు. అమెరికాలోని టెక్సాస్లో హరికేన్ బీభత్సం. నిలిచిన విద్యుత్ సరఫరా, అంధకారంలో లక్షల మంది. భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అన్న అమెరికా. బంధాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు స్పష్టీకరణ. తిరుపతి నగరంలో అతిసారంతో 2 మృతి చెందారు. మరో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, ఘటనపై పూర్తి వివరాలు చెప్పండి. అశ్విని, తిరుపతి నగరంలో అతిసారంతో 2 వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈ అంశం తీవ్ర కలకలం రేపుతుంది. నగరంలో తిరుపతి నగరంలోని బాలాజీ కాలనీలో ఉన్న పాస్ స్వచ్ఛంద సేవా సంస్థలో ఉంటున్న 7గురు అతిసారంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో 7గురిని రుయా ఆసుపత్రికి తరలించారు. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో 2 మృత్యువాత పడ్డారు. మరో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ అస్వస్థతకు గురైన వారు 7గురు మానసిక వికలాంగులుగా అధికారులు గుర్తించారు. ఈ మనో వికాస కేంద్రం, పాస్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న మనో వికాస కేంద్రంలో తిరుపతి నగరంతో పాటు తిరుపతి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన మానసిక వికలాంగులకు ఆడ ఆవాసం కల్పిస్తూ వారిని మానసికంగా అభివృద్ధి చెందేందుకు చర్యలు చేపడతారు. ఈ నేపథ్యంలోనే ఈ వికాస కేంద్రంలో నివాసం ఉంటున్న ఈ మానసిక వికలాంగులు అస్వస్థతకు గురయ్యారు. ఈ అస్వస్థతకు సంబంధించి కలుషిత నీరు కారణమా లేక ఆహారం కలుషితం అవ్వడంతో వీరు అస్వస్థతకు గురయ్యి అతిసారం బారిన పడ్డారా అన్న అంశంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 5గురు పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రుయా ఆసుపత్రి వైద్యులకు సూచించారు. మరోవైపు పాస్ మనో వికాస కేంద్రం ఉన్న న్యూ బాలాజీ కాలనీకి వెళ్లి వైద్య ఆరోగ్య శాఖ అధికారితో పాటు ఇతర సిబ్బంది వెళ్లి ఆ మనో వికాస కేంద్రాన్ని పరిశీలిస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాలు కావచ్చు, లేకపోతే మానసిక వికలాంగులు ఉంటున్న గదులు కావచ్చు, వీటన్నిటిని పూర్తి స్థాయిలో పరిశీలించి ఈ రోజు అతిసారం వ్యాధి బారిన పడడానికి కారణం కలుషిత నీరా లేక ఆహారం అన్న అంశంపై విచారణ నిర్వహిస్తున్నారు. అశ్విని, ధన్యవాదాలు నారాయణప్ప. కాసేపట్లో సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు సచివాలయానికి చేరుకున్నారు. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై సమావేశంలో చర్చించనున్నారు. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపైన ఎస్ఎల్బీసీలో చర్చించే అవకాశం ఉంది. రష్యాలో ప్రవాస భారతీయులతో నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. जब देशवासियों के साथ दूरी का अवकाश ही न हो, जो सोच लीडर के मन में चलती है वही सोच जब जन मन में होती है ना, तो अपार ऊर्जा जनरेट हो जाती है दोस्तों। और यही मैं देख रहा हूं यहां पर। साथियों, मुझे खुशी है कि ग्लोबल प्रॉस्पेरिटी को नई ऊर्जा देने के लिए
भारत और रूस कंधे से कंधा मिलाकर चल रहे हैं। यहां मौजूद आप सभी लोग भारत और रूस के संबंधों को और नई ऊंचाई दे रहे हैं। आपने अपनी मेहनत से, अपनी ईमानदारी से रूस के समाज में अपना योगदान दिया है। साथियों, मैं दशकों से भारत और रूस के बीच जो अनोखा रिश्ता है उसका कायल रहा हूं। रूस शब्द सुनते ही हर भारतीय के मन में पहला शब्द आता है भारत के सुख दुख का साथी। भारत का भरोसेमंद दोस्त। हमारे रशियन फ्रेंड्स इसे द्रुजबा कहते हैं और हम हिंदी में इसे दोस्ती कहते हैं। रूस में सर्दी के मौसम में टेम्परेचर कितना ही माइनस में नीचे क्यों न चला जाए, भारत रूस की दोस्ती हमेशा प्लस में रही है, गर्मजोशी बनी रही है। ये रिश्ता म्यूचुअल ट्रस्ट और म्यूचुअल रिस्पेक्ट की मजबूत नींव पर बना है। और वो गाना तो यहां के घर घर में कभी गाया जाता था, सर पे लाल टोपी रूसी, फिर भी ये गीत भले ही पुराना हो गया हो लेकिन सेंटिमेंट्स एवरग्रीन है। पुराने समय में श्रीमान राज कपूर, श्रीमान मिथुन दा ऐसे कलाकारों ने भारत और रूस की संस्कृति की दोस्ती को मजबूत किया। भारत रूस के हमारे रिश्तों को हमारे सिनेमा ने आगे बढ़ाया और आज आप सभी भारत रूस के रिश्तों को नई ऊंचाई दे रहे हैं। हमारे रिश्तों की दृढ़ता अनेक बार परखी गई है और हर बार हमारी दोस्ती बहुत मजबूत होकर के उभरी है। साथियों, भारत रूस की इसी दोस्ती के लिए मैं विशेष रूप से मेरे प्रिय मित्र प्रेसिडेंट पुतिन की लीडरशिप की सराहना करूंगा। उन्होंने दो दशक से ज्यादा समय तक इस पार्टनरशिप को मजबूती देने के लिए शानदार काम किया है। बीते 10 सालों में मैं 6ठी बार रशिया आया हूं और इन सालों में हम एक दूसरे से 17 बार मिले हैं। ये सारी मीटिंग ट्रस्ट और रिस्पेक्ट को बढ़ाने वाली रही है। जब हमारे स्टूडेंट्स संघर्ष के बीच फंसे थे
तो प्रेसिडेंट पुतिन ने उन्हें वापस भारत पहुंचाने में हमारी मदद की थी। मैं रूस के लोगों का, मेरे मित्र प्रेसिडेंट पुतिन का इसके लिए भी फिर से आभार व्यक्त करता हूं। साथियों, आज बड़ी संख्या में हमारे नौजवान रशिया में पढ़ाई के लिए आते हैं। मुझे बताया गया है कि यहां अलग अलग राज्यों की एसोसिएशन भी है। इससे हर राज्यों के त्योहारों, खान पान, भाषा, बोली, गीत, संगीत की विविधता भी यहां बनी रहती है। आप यहां होली, दिवाली से लेकर हर त्योहार धूमधाम से मनाते हैं। भारत के स्वतंत्रता दिवस को भी यहां उत्साह और उमंग से मनाया जाता है। और मैं आशा करूंगा इस बार 15 अगस्त तो और शानदार होनी चाहिए। पिछले महीने इंटरनेशनल योग डे पर भी हजारों लोगों ने यहां पार्टिसिपेट किया। मुझे एक और बात देखकर और भी अच्छा लगता है, यहां जो हमारे रशियन दोस्त हैं वो भी इन त्योहारों को मनाने के लिए उतने ही जोश से आपके साथ शामिल होते हैं। ये पीपल टू पीपल कनेक्ट सरकारों के दायरे से बहुत ऊपर होता है और वो एक बहुत बड़ी ताकत भी होता है। और साथियों, इसी पॉजिटिविटी के बीच मैं आपसे एक और गुड न्यूज भी शेयर करना चाहता हूं। आप सोचते होंगे कौन से गुड न्यूज आए। कजान और युकातेरिनबुर्ग में 2 नए काउंसलेट खोलने का निर्णय लिया गया। इससे आना जाना और व्यापार कारोबार और आसान होगा। साथियों, हमारे संबंधों का एक प्रतीक अस्ट्राखान का इंडिया हाउस भी है। 17वीं शताब्दी में गुजरात के व्यापारी वहां बसे थे। जब मैं गुजरात का नया नया मुख्यमंत्री बना था तब मैं वहां गया था। 2 साल पहले नॉर्थ साउथ ट्रांसपोर्ट कॉरिडोर से पहला कॉमर्शियल कंसाइनमेंट भी यहां पहुंचा। ये कॉरिडोर मुंबई और अस्ट्राखान की पोर्ट सिटी को आपस में जोड़ता है। अब हम चेन्नई, व्लादिवोस्तोक ईस्टर्न मैरीटाइम कॉरिडोर पर भी काम कर रहे हैं। हम दोनों देश गंगा वोल्गा डायलॉग ऑफ सिविलाइजेशन से एक दूसरे को रीडिस्कवर कर रहे हैं। फ्रेंड्स, 2015 में जब मैं यहां आया था तब मैंने कहा था कि 21वीं सदी भारत की होगी। तब मैं कह रहा था, आज दुनिया कह रही है।
दुनिया के सभी एक्सपर्ट्स, उनके बीच में इस विषय में अब कोई विवाद नहीं रहा है। सब कहते हैं 21वीं सदी भारत की सदी है। आज विश्व बंधु के रूप में भारत दुनिया को नया भरोसा दे रहा है। भारत की ग्रोइंग कैपेबिलिटीज ने पूरी दुनिया को स्टेबिलिटी और प्रॉस्पेरिटी की उम्मीद दी है। न्यू इमर्जिंग मल्टीपोलर वर्ल्ड ऑर्डर में भारत को एक मजबूत पिलर के रूप में देखा जा रहा है। రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒప్పుకున్నారు. వెంటనే వారిని ఆర్మీ విధులను వెనక్కి రప్పిస్తామని, స్వదేశానికి పంపడానికి ఏర్పాట్లు చేస్తామని ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ప్రధాని మోదీకి ఇచ్చిన ప్రైవేటు విందులో పుతిన్ మాట ఇచ్చినట్లు తెలిసింది. విందు సందర్భంగా రష్యా సైన్యంలో భారతీయుల విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. వెంటనే వారిని విడుదల చేస్తామని పుతిన్ హామీ ఇచ్చారని సమాచారం. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో భారత్ నుంచి వెళ్లిన సుమారు 50 మంది యువకులను రష్యా తన సైన్యంలో చేర్చుకుంది. ఈ క్రమంలో 4 భారతీయులు మృతి చెందారు. తమను మోసం చేసి సైన్యంలో చేర్చారని వారు ఆరోపిస్తున్నారు. తమను సైన్యం నుంచి విడిపించి స్వదేశానికి తీసుకెళ్లాలని కొంతకాలంగా వారు వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పుతిన్తో విందు సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించగా వారిని స్వదేశానికి పంపేందుకు రష్యా అధ్యక్షుడు ఒప్పుకున్నారు. భారత్ తమకు ఒక వ్యూహాత్మక భాగస్వామి అని అమెరికా తెలిపింది. వివిధ అంశాలపై నిరంతరం సమగ్ర, స్పష్టమైన చర్చలతో ఇరు దేశాల మధ్య బంధాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొంది. రష్యాతో మైత్రి కొనసాగింపుపైన తమ ఆందోళనలు భారత్కు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని తెలిపింది. మోదీ రష్యా పర్యటన, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక చర్చల నేపథ్యంలో అగ్రరాజ్యం ఈ మేరకు స్పందించింది. పుతిన్తో చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ప్రస్తావించాలని మోదీకి అమెరికా సూచించింది. రష్యా తీసుకునే ఏ నిర్ణయమైనా ఉక్రెయిన్ ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వం, ఐరాస చట్టాలను గౌరవించేలా ఉండాలని పుతిన్కు స్పష్టం చేయాలని కోరింది. రష్యాతో సంబంధాలు కొనసాగించే ఏ దేశాన్నైనా తాము ఇదే కోరతామని అగ్రరాజ్య విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిని తానేనని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తేల్చి చెప్పారు. తన అభ్యర్థిత్వంపై పార్టీలో అంతర్గత నాటకాలు, వదంతులను ఇక కట్టిపెట్టాలని డెమోక్రటిక్ కీలక నేతలను హెచ్చరించారు. బరి నుంచి తాను వైదొలగాలని డిమాండ్ చేస్తున్న దాతలు కొందరు డెమోక్రాట్ సభ్యులకు ఆయన ఈ మేరకు లేఖ రాశారు. ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ఓడించేందుకు తానే ఉత్తమమని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. అలాంటి విశ్వాసం లేకపోతే ఎన్నికల బరిలో దిగేవాడినే కాదని చెప్పారు. పోటీ నుంచి తప్పుకునే సమస్యే లేదని తేల్చి చెప్పారు. 3.5 ఏళ్లుగా తాను కనబర్చిన పనితీరును 90 నిమిషాల చర్చ కార్యక్రమంతో తీసి పారేయలేరని బైడెన్ పేర్కొన్నారు. తాను వైదొలగాలని అంటున్న వారు కొద్దిమంది మాత్రమేనని, ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టి నిరుద్యోగాన్ని తగ్గించి ప్రపంచంలో అమెరికా స్థానాన్ని పునరుద్ధరించాలని బైడెన్ తన లేఖలో వివరించారు. ప్రైమరీల ఎన్నికల్లో తనకు అనుకూలంగా లక్షల మంది ఓట్లు వేశారని గుర్తు చేసిన బైడెన్ అలాంటప్పుడు వైదొలగాలని కొంతమంది శాసనకర్తలు ఎలా డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ట్రంప్ను ఓడించడమే తన ఏకైక కర్తవ్యమని చెప్పారు. విజయవాడలో కిడ్నీ రాకెట్ వార్తలపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టర్, ఎస్పీ, విజయవాడ సిపితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, హోంమంత్రి ఆదేశాలపై పూర్తి వివరాలు చెప్పండి. అశ్విని, ఏదైతే విజయవాడలో వెలుగుతున్న కిడ్నీ రాకెట్ వ్యవహారంపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ గా తీసుకున్నారు. ఏదైతే ఒక వ్యక్తిని మోసం చేసి అతను కిడ్నీలు అమ్ముకున్న ఘటన స్థానికంగా కలకలం ఈ విషయంపై హోంమంత్రి ఆరా తీశారు. ఏదైతే మీడియాలో వస్తున్న కథనాలు కానీ లేకపోతే వచ్చిన వివరాలకు సంబంధించి ఆమె అధికారులతో సమావేశమై దీని గురించి సమగ్ర వివరాలు అందజేయాలని చెప్పి ఆదేశించారు. విజయవాడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఈ వెలుగు చూస్తున్న ఈ ఘటనకు సంబంధించి అటు గుంటూరు కలెక్టర్ కానీ, అటు గుంటూరు ఎస్పీ కానీ, విజయవాడ పోలీస్ కమిషనర్ కానీ, అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి సమగ్ర వివరాలు తనకు అందజేయాలని చెప్పి ఆదేశించారు. డబ్బు ఆస్తి చూపి కుట్టి కొట్టేసిన హాస్పిటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి నిఘా పెట్టాలని చెప్పి కూడా ఆయన పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రులు డబ్బు ఆస్తి చూపించి మానవ అవయవాల అక్రమ రవాణాకు సంబంధించి కొన్ని
అనైతిక చర్యలు పాల్పడుతున్నాయో వాటన్నిటిని ఎట్టి పరిస్థితుల్లో నివారించాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. అలాగే ఇలాంటి ఘటనలు ఇకపై పునరావృతం కాకుండా మాత్రం పటిష్ట చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఆదేశించారు. అలాగే బాధితులతో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి అందుకు తగ్గ బాధ్యుల మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశించారు. ధన్యవాదాలు కృష్ణ. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై ఆగస్టు 20లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనుమతులు లేకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాలను విద్యుదుత్పత్తి సహా ఇతర అవసరాలకు వాడేస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వం గతంలో దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తేవాలని ఏపీ కోరుతుండగా తెలంగాణ ప్రభుత్వం నిరాకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సిన నేపథ్యంలో నోటిఫికేషన్ జారీకి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని అదనపు సొలిసిటర్ జనరల్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కేంద్రం నుంచి తగిన సూచనలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 20కి వాయిదా వేసింది. గత 5 ఏళ్లు జగన్ అధికార అండతో అరాచకాలకు తెగబడిన వైకాపా నేతలు ఇప్పుడు కేసుల భయంతో కోర్టుల నుంచి శరణు కోరుతున్నారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వరుసపెట్టి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. 2021లో అనుచరులను వెంటేసుకుని ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్, తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైకాపా ఎమ్మెల్సీ తలశిల రఘురాం వేర్వేరుగా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు వేశారు. రెండింటిపై విచారణ చేపట్టిన హైకోర్టు కేసులో పూర్తి వివరాలు సమర్పించాలంటూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముష్టివాడ చెరువులో ఫార్మా వ్యర్థ రసాయనాలతో కూడిన డ్రమ్ములను గుర్తు తెలియని వ్యక్తులు డంపింగ్ చేశారు. రసాయనాల దుర్గంధంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చెరువులు, భూగర్భ జలాలు కాలుష్యానికి గురవుతున్నాయని, డ్రమ్ముల మీద పరవాడ, అచ్యుతాపురం ఫార్మా కంపెనీలకు చెందిన లేబుల్స్ ఉన్నాయని స్థానికులు తెలిపారు. వ్యర్థాల నిర్వహణ చూసుకోవాల్సిన రాంకీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏంటి అంటే ఫార్మాలో ఉన్నటువంటి పరిశ్రమల్లో రిక్వైరింగ్ సాల్వెంట్ ఏదైతే వ్యర్థ రసాయనాలు ఉన్నాయో వీటిని తీసుకొచ్చి పచ్చికబంద అనేటువంటి చెరువులో పెదముషుడి వాళ్ళు ఈరోజు వేసేశారు. దీనివల్ల మొత్తం చెరువులు, కాలువలు, గుంటలు మొత్తం భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయి. దీనికి కారణం ఫార్మా యాజమాన్యాలు, రామ్కీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం. రామ్కీ యాజమాన్యం సక్రమంగా ఏదైతే చెక్ పోస్టులు ఉన్నాయో వాటిని నిర్వహణ చేయడం లేదు. చెక్ పోస్టులు వాళ్ళు కుమ్మక్కయ్యి ఎప్పటికప్పుడే ఎత్తివేస్తున్నారు. దీనివల్ల బరి తెగించి యాజమాన్యాలు చేస్తున్నటువంటి అకృత్యాలకి రామ్కీ యాజమాన్యం అండగా నిలవడం వల్ల చుట్టూ ఉన్నటువంటి తీవ్రమైన పర్యావరణానికి నష్టం వాటిల్లేటట్లుగా చెరువులు, కాలువలు అన్నింటిలో ఈ రకంగా వదిలేస్తున్నా. రామ్కీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలా. ఈ రకంగా వ్యానులతో తీసుకెళ్లి అక్కడ డంప్ చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో గుర్తు తెలియని వ్యక్తులుగా ఇప్పుడు పేర్కొనబడతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేసి బయట పెట్టాలా. శ్రీశైలం దేవస్థానంలో 52 మంది ఉద్యోగులను ఆకస్మికంగా అంతర్గత బదిలీ చేయడం దుమారం రేపుతోంది. దేవస్థానం ఉద్యోగుల పనితీరు ఆధారంగా ప్రతి 6 నెలలకు ఒకసారి ఉప కార్యనిర్వహణ అధికారి ద్వారా అంతర్గత బదిలీలు చేయాలని ఇటీవలే దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వాటికి విరుద్ధంగా ఈవో 52 మందిని అంతర్గతంగా బదిలీ చేశారు. ప్రస్తుతం ఉప కార్యనిర్వహణ అధికారి రమణమ్మ సెలవులో ఉండగా ఈ బదిలీలు జరిగాయి. 2 ఏళ్లుగా ఒకే స్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్థానచలనం కలిగించకుండా అదనపు బాధ్యతలు ఇవ్వడము విమర్శలకు తావిస్తోంది. అనంతపురంలో సెంట్రల్ పార్కు కోసం కేటాయించిన 7 ఎకరాల ప్రభుత్వ స్థలంలో వైకాపా నేతలు 3 ఎకరాల వరకు ఆక్రమించారని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చెప్పారు. సెంట్రల్ పార్కు స్థలాన్ని, ఎన్టీఆర్ మార్గం రహదారిని ఆయన పరిశీలించారు. ఆక్రమణదారులకు నోటీసులు, కూల్చివేతలకు చర్యలు తీసుకుంటామన్నారు. గత 5 ఏళ్లలో చాలా వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్యుపై చేసుకున్నారు ఆ సెంట్రల్ పార్క్ని. అవన్నీ ఖచ్చితంగా బయటికి తీయి చేసి అవన్నీ కూలగొట్టిస్తాం. 10-15 ఏళ్ళుగా ఎన్టీఆర్ మార్కు పెండింగ్ పడి ఉంది. మొత్తం ఒక 30 సెంట్లు స్థలం కోసం ఈ పెండింగ్ ఉంది. దానికని కంపెన్సేషన్ ఇప్పించేసి ఈ ఎన్టీఆర్ మార్కు కానీ త్వరలో ఓపెన్ చేపిస్తాం. ఈ పార్కు స్థలాలు అయితే ఏమి, అలాగే మున్సిపల్ స్థలాలు అయితే ఏమి చాలా వరకు ఎంక్రోచ్మెంట్ అయ్యాయని చెప్పేసి తెలిసింది. ప్రతి ఒక్కటి బయటికి తీయించేసి ఫెన్సింగ్ కానీ వేపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను.
రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడంతో గుంటూరు జిల్లా మంగళగిరిలో కూటమి నేతలు, భవన నిర్మాణ కార్మికులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. గత 5 ఏళ్లుగా ఇసుక దొరక్క తాము అనేక ఇబ్బందులు పడ్డామని, అనుబంధ రంగాలు తీవ్రంగా నష్టపోయాయని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే భవన నిర్మాణ కార్మికుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే ఉచిత ఇసుక అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మరి మోడీ గారికి కూడా మా భవన నిర్మాణ కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భవన నిర్మాణ కార్మికులు అందరూ వచ్చి విజ్ఞప్తి చేసి మన అందరి కష్టకాలం చూసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి ఇప్పుడు గెలిచి ఫ్రీగా ఇసుక చేసినందుకు ఆయన కృతజ్ఞత తెలుపుతారు. ఒక 4 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం, చాలా పనులు లేక ఇబ్బంది పడుతున్నాం. మొన్నటి వరకు ఇప్పుడు ఉచిత ఇసుక చేసినందుకు మాకు సంతోషంగా ఉంది. డైలీ వర్క్ దొరుకుతాయి మా భవన కార్మికులు అందరికి, కూలీలు కానీ అందరికి కానీ. అన్ని వస్తువులు కూడా కొద్దిగా ఇసుక మీద క్వాలిటీ అయి ఉంది కాబట్టి అందరూ కూడా సంపాదించుకోవచ్చు. కొద్దిగా టిఫిన్ సెక్షన్ వాళ్ళు అందరూ, కార్మికులు అందరూ కూడా. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజున భవన నిర్మాణ కార్మికులకు అండగా లాంగ్ మార్చ్ కార్యక్రమం 2020లో లాంగ్ మార్చ్ కార్యక్రమం వైజాగ్ లో పెట్టి భవన నిర్మాణ కార్మికులు మేము అండగా ఉంటామని చెప్పి ఆ రోజున డొక్కా సీతమ్మ అన్నదాన సత్రాలుగా ఆ రోజున రాష్ట్రం అంతా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఉమ్మడి ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవంతో ఆయన ఒక మంచి ప్రణాళిక చేశారో దానికి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండి భవన నిర్మాణ కార్మికులకు మనం అండగా ఉండాలని చెప్పి ఈ ఇసుకని ఫ్రీగా చేయాలని చెప్పి మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి మాట తప్పుకోకుండా వచ్చిన నెలలోపే ఆ ఇసుకని ఫ్రీ చేయటం. ఈ రోజున మంగళగిరిలో హుసేన్ గట్ దగ్గర భవన నిర్మాణ కార్మికులంతా కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ కేకులు కట్ చేసి మా చాలా పూర్తి మద్దతు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ రోజున అన్న మాట ప్రకారం ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో ఇసుకని ఫ్రీ చేద్దాం అని దాన్ని మాట తప్పకుండా ఇసుకని ఫ్రీ చేసి చూపించడం ఈ రోజున జరిగింది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాలలో విద్యుదాఘాతంతో యువ రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన భాస్కర్ అనే రైతు వ్యవసాయం చేస్తూ కుటుంబానికి తోడుగా ఉంటున్నాడు. సోమవారం రాత్రి గ్రామ శివారులోని పొలం వద్దకు వెళ్లి విద్యుత్ ఉపకేంద్రం ఎదురుగా ఉన్న నియంత్రిక వద్ద ఫ్యూజ్ వేస్తుండగా షాక్కు గురయ్యాడు. స్పృహ తప్పి పడి ఉన్న అతన్ని స్థానికులు, కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆటోలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే యువకుడి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ పని చేశారంటూ ఆరోపించారు. పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మల్కాపురం ప్రకాష్ నగర్ కు చెందిన సూర్యకిరణ్ ను దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. అగనంపూడి ఆసుపత్రిలో సూర్యకిరణ్ భార్య ప్రసవించింది. తల్లి బిడ్డను చూసి ఇంటికి వెళ్తున్న సమయంలో గంగవరానికి చెందిన కొర్లయ్య సూర్యకిరణ్ ను బైక్తో ఢీకొట్టి దాడికి పాల్పడ్డాడు. దాడి అనంతరం నిందితుడు దువ్వాడ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.